V7 సిటీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం ఆలయంలో మొదలైన వినాయక చవితి ఉత్సవాలు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకలు. తుమ్మలగుంటలో తమలపాకులతో వెలిసిన గణనాథుడు. నగరంలో గంజాయి సేవించి రెచ్చిపోతున్న ఆకతాయిలు. వైద్యుని విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడిన 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. వినాయక సాగర్లో మొదటి రోజు వినాయక విగ్రహాల నిమగ్నాలు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కమిటీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు మూలవ మూర్తికి అభిషేకం చేశారు. ఉదయం 3 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం అనుమతించారు. చవితి రోజు స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అధికారులు అంచనాకు తగ్గట్టు భారీగా ఏర్పాట్లు చేసి ఆలయ అధికారులు భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 400 మంది పోలీసులతో బందోబస్తు, ఎన్నడూ లేని విధంగా బ్రహ్మోత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎస్పీ చందోల్ ప్రభుత్వ తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించనున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఆలయ ప్రాంగణమంతా వివిధ పుష్ప అలంకరణతో భక్తులకి లడ్డూ ప్రసాదాల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రికి అల్పాహారం భక్తులకి ఏర్పాట్లు. బ్రహ్మోత్సవాల సమయంలో 21 రోజులు నిరంతరాయంగా భక్తులకు ఉచిత అల్పాహారం, అన్నదానం నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల అనంతరం నిత్యాన్నదానం యథావిధిగా కొనసాగిస్తూ చంటి బిడ్డలకి, వయోవృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు. వివిధ ఆకృతులతో పుష్పాలు, కూరగాయలతో అలంకరించిన గణనాథుడిని చూసి తరిస్తున్నారు భక్తులు. వినాయక చవితి మహోత్సవ సందర్భంగా తిరుపతి నగరంలోని వీధులన్నీ వినాయక పూజ సామాగ్రిలతో, కొనుగోలుదారులు, విక్రయదారులతో కిక్కిరిసిపోయింది. వినాయక ప్రతిమల అమ్మకాలు జోరందుకుంది. బంకమట్టితో సహజంగా అప్పటికప్పుడే తయారు చేసే ప్రతిమలతో పాటు ముందుగానే ప్రింటెడ్ వినాయక విగ్రహాలు 5 సెంటీమీటర్ల నుంచి 5 మీటర్ల వరకు ఎత్తుగల వినాయక ప్రతిమలు నగర వీధుల్లో దర్శనమిస్తున్నాయి. కొనుగోలుదారులు ఎవరికి కావాల్సిన వినాయక ప్రతిమలను వారు నేరుగా విక్రయదారుల నుంచి కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్తున్నారు. వీటితో పాటు వినాయకుడికి సమర్పించే పూజా సామాగ్రులైన ఆకులు, పువ్వులు, జిల్లేడు పువ్వులు, చామంతి, ముద్దబంతి, గన్నేరు, మల్లి, జాజి తదితర ఆకులతో పాటు పువ్వులు కూడా విక్రయిస్తున్నారు. చిన్న బజార్లోని పూల మండీలు, గాంధీ రోడ్డు, ఇందిరా మార్కెట్ వద్ద ఉన్న పూల షాపులు కలకలలాడుతున్నాయి. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కొనుగోలుదారులు అధిక సంఖ్యలో విచ్చేసి తమకు కావలసిన కూరగాయలను, కొబ్బరికాయలను కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్, 4 కాళ్ల మండపం, కృష్ణాపురం ఠాణా, చిన్న బజారు వీధి, గాంధీ బజారు, తీర్థకట్ట వీధి, ఎన్జీఓ కాలనీ, కొర్లగుంట, కపిలతీర్థం ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాల నుంచి వినాయకుడికి కావలసిన పువ్వులు, కొబ్బరికాయలు, యాలక్కాయలు, పండ్లు, తమిళనాడు చెరుకుగడలు, పసుపు చెట్లు, వేరుశెనగ చెట్లు, మామిడి ఆకులు తదితర వస్తువులు బజార్ వీధిలో విపరీతంగా విక్రయిస్తున్నారు. ప్రకృతి పరవశం అయ్యేలా మహాగణపతి చవితి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తమకు కావలసిన వస్తు సామాగ్రిని బజారులో కొనుగోలు చేస్తూ నగర వీధులు జనసందోహంగా కెక్కరిసింది. తిరుపతి మహానగరంలో ఎటు చూసినా వినాయకుడికి కావలసిన పూజా సామాగ్రితో కలకల్లాడుతుంది. అలాగే అరటి పిలకలు, గొడుగులు విక్రయదారులు కొనుగోలుదారులకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల వినాయకుడికి ప్రధానంగా సమర్పించే ఉండ్రాళ్లు, కుడుములు తదితర నిప్పట్లు, తీపి పదార్థాలను విక్రయిస్తున్నారు. నగరమంతా కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. మహిళలు, వృద్ధులు, మగవారు, పిల్లలు సైతం సంచులను తీసుకుని తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. అలాగే నగరంలోని 50 డివిజన్లలో పిల్లలు, పెద్దలు, యువకులు తమ స్థాయిని బట్టి పెద్ద పెద్ద వినాయకుడిని తీసుకుని పెద్ద పెద్ద వేదికలను ఏర్పాటు చేసి వాటిపై కొలువు తీరుస్తున్నారు. నగరమంతా గణనాథుని ప్రతిమలతో కళకళలాడుతుంది. అక్కడక్కడ సద్దకంకులు, రాగి కంకులు, వేరుశెనక్కాయలు దర్శనమిస్తున్నాయి. నగరంలో భక్తజన సందోహంతో పాటు ప్రజల సందడి కనపడుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల్ కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మనం ఈరోజు వినాయక చవితి పూజ నిర్వహించుకోవడం జరిగింది. కలెక్టరేట్ సిబ్బంది అందరూ కూడా మన
విగ్రహానికి ఈరోజు పూజలో పాల్గొనడం జరిగింది. ఈ వినాయక చవితి సందర్భంగా ముందుగా మనకి ఏదైతే విజయవాడలో వరదలు వచ్చిన తర్వాత ప్రజలందరూ అక్కడ ఇబ్బందులకు గురవుతున్నారో స్వామివారిని కూడా కోరుకొని వాళ్ళు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ పరిస్థితులు తొందరలోనే చక్కబడాలని కూడా అందరం కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను శనివారం నాడు ఘనంగా శాస్త్రోత్తకంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సమక్షంలో వినాయకుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నిత్యం కేసులతో శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ప్రశాంతతను కల్పిస్తుందని, సకల విఘ్నాలను తొలగించే ఆ ఘననాథుడు అందరి కోర్కెలను నెరవేర్చి సకల విజయాలను పోలీసు శాఖ మరియు ప్రజలకు అందించాలని మనసారా ప్రార్థిస్తున్నా అని తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందిస్తూ విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడు కరుణా కటాక్షాలు, వీక్షణాలు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపేలా ఆ లంబోదరుడు దీవించాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు వినాయక చవితి ఉత్సవ వేడుకలు మరియు నిమజ్జనం కార్యక్రమం జరుపుకోవాలని, జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని, జిల్లాలోని వినాయక చవితి పందిర్లు, మండపాలు ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు పోలీసు సూచనలకు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే డైల్ 100 పోలీస్ వాట్సాప్ నెంబర్ 8099999977 సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో గత రాత్రి కొంతమంది గంజాయి సేవించి డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించి దాడి చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో 7గురిని అరెస్ట్ చేశారు. తిరుపతి సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ మాట్లాడుతూ తిరుపతి నగరంలో రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని, దొరికితే జైలే అని తెలిపారు. రౌడీలు ఎక్కడైనా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నగరంలో గత నెల రోజుల క్రితం 2-3 ఇన్సిడెంట్ జరగడం జరిగింది. హాస్పిటల్స్లో చిన్న చిన్న ఇన్సిడెంట్లు. ఒకటేమో కేసు వరకు వెళ్ళింది. పేషెంట్లు కానీ లేదంటే పేషెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ డాక్టర్ల పైన అసభ్యంగా ప్రవర్తించడము, వారి విధులకు ఆటంకం కలిగించిన లేదా వారిపైన దాడి చేసిన వారిపైన ప్రత్యేకంగా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని వారి మీద రౌడీ షీట్లు కానీ ఓపెన్ చేయమని ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి రూయ్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు దగ్గర చింతల చెందిన విజయ అనే ఆమె భర్త వెంకటేష్, ఆమెకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆమెతో పాటు ఆమె భర్త వెంకటేషు, కుమారు మణికంఠరెడ్డి, అతని మిత్రుడు శిక్షావళి, చాంద్ బాషా, ఇంకా కొంతమంది అందరూ అక్కడ రావడం జరిగింది. అదే సమయంలో అక్కడికి పీజీ డాక్టర్లైన ఇద్దరు 2 వీలర్లో బయట నుంచి సుమారు 11-15 సమయం అప్పుడు రాత్రి 2 వీలర్లో వస్తూ ఉండగా నిఖిల్ అనే అతను, బాలరాజు అనే అతను వస్తుంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్య చిన్న ఆల్టర్కేషన్ జరిగి సంఘర్షణ జరిగి ఆ నిఖిల్ను తర్వాత బాలరాజును అడ్డగించి కొట్టడం జరిగింది. దాని మీద ఫిర్యాదు అందిన వెంటనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇది ఎస్పీ గారి ఆదేశాలతో స్పెషల్ టీం ఫామ్ చేసి ఇమీడియట్గా ఎస్ఐ బాలకృష్ణ గారు, రామకృష్ణ సేయి గారు, వారి సిబ్బంది నిందితులందరినీ పట్టుకోవడం జరిగింది. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీషలు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలు, అధికారులు, సిబ్బంది సుఖ శాంతులతో జీవించాలని అన్నారు.
అమరావతిలో ఏర్పడిన ఇబ్బందులు అన్నీ నేటితో తొలగిపోవాలని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల కోసం పడుతున్న కష్టాన్ని ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని అన్నారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా అని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, మేనేజర్ చిట్టిబాబు, వెటనరీ ఆఫీసర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం సందర్భంగా మేయర్ శిరీష గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శివనక్ గారికి, అదేవిధంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తిరుపతి నగర వాసులకు అందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్రం, మన తిరుపతి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కొన్ని విపత్తుల కారణంగా విజయవాడ అమరావతి కేంద్రం కొన్ని ఇబ్బందులు కలగడం జరిగింది. అవన్నీ ఈ రోజుతో వినాయకుని ఆశీస్సులతో తొలగిపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా దీనికి శ్రమ పడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళ శ్రమ ఫలించాలని కూడా కోరుకుంటూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకరికి తెలియజేస్తాం. పండుగ అయినటువంటి వినాయక చవితి ఇవాళ మనమందరం కూడా చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాము. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహానికి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు, అలాగే నాయకులందరూ కలిసి, ఆఫీసర్స్ అందరం కలిసి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదాలు పొంది ప్రజలందరూ కూడా వినాయకుడి ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా మనం ముఖ్యంగా మొట్టమొదటగా పూజలు చేసేదే వినాయకుడికి. ఎందుకంటే ఆయన విఘ్నాల నుంచి మనలందరినీ కాపాడుతారు కాబట్టి అటువంటి వినాయకుడిని ఇవాళ మనస్ఫూర్తిగా అందరం కూడా పూజించి ఆయన కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందజేస్తూ, తిరుపతి అభివృద్ధికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో భారీ ఎత్తున కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి తిరుపతి అభివృద్ధిని ప్రధానంగా కూడా ధ్యేయంగా పనిచేస్తామని కూడా ఈరోజు ఈ వినాయక స్వామి ఆశీస్సులు ఉండి తిరుపతి నగర అభివృద్ధి గ్రేటర్ స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటూ, మన నగరపాలక సంస్థ ఆఫీస్ నందు ఈరోజు వినాయక చవితి మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇక్కడ మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా మేయర్ శిరీష గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ గారు, పొన్నాల చంద్ర గారు, తదితర మరి కార్పొరేటర్సు, అధికారులు అందరూ కూడా ఇక్కడ మరి వినాయక చవితి పూజను జరుపుకొని తప్పకుండా ఈ తిరుపతి నగరంలో మరి శాంతి భద్రతలు, సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ రోజున మంచి పరిపాలన అందించే దిశగా కూడా వారందరూ కూడా కష్టపడాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ, తిరుపతి నగరానికి మరెన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టే విధంగా అధికారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, నాయకులందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాలని ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మొదటి రోజే వినాయక సాగర్ వద్దకు నిమజ్జనానికి తరలివచ్చిన తిరుపతి ప్రజలు ఇంటిలోని మట్టి గణనాథుల్ని పెట్టి పూజించి ఆ మట్టి విగ్రహాన్ని వినాయక సాగర్లో నిమజ్జనం చేశారు. వినాయక సాగర్కు వచ్చే భక్తులకు ఏర్పాట్లను వినాయక నిమజ్జన కమిటీ మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. తిరుపతిలో ప్రజలందరూ మట్టి విగ్రహాలను పెట్టి ఎక్కువ మంది పూజలు చేస్తారు. ఇంట్లో ఉండే విగ్రహాలు, చిన్న విగ్రహాలు, కొన్ని 10 విగ్రహాలు కూడా ఈరోజు వినాయక సాగర్ నిమజ్జనానికి వచ్చాయి. ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది,
ఫైర్, ఫిషరీస్, టీటీడీ, మిగతా పోలీసు అందరూ సహకారంతో ఇక్కడ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. మంచి వాతావరణంలో ఈరోజు పండుగ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక సాగర్లో ఆహ్లాదకరంగా ఈ నిమజ్జనం జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా ఈసారి తెలుగుగానే వాటర్తోనే పాండును నిలిపి ఈ విగ్రహాలను దానిలో నిమజ్జనం చేస్తున్నాం. మంచి నీటితో విగ్రహాన్ని, మట్టితో చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాము. అందరికీ గణనాథుని ఆశీస్సులు పొందాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు గత 18 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టిన విషయం విదితమే. శనివారం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని శిబిరంలో పెట్టి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి రోజు సైతం తాము టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓలు వెంకయ్య చౌదరి, వీరబ్రహ్మంలు తమ పట్ల సానుకూలంగా స్పందించి తమకు శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మెట్లు చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే స్వామివారికి మా ఒక సమస్యలు విన్నవించుకుంటున్నాము. 31 కుటుంబాలు ఇప్పటికీ 2.5 నెలల పైగా పూర్తయింది. వీధినే కూర్చొని దీక్షలకు పాల్గొంటున్నాము. వాళ్ళ కుటుంబాలు జరుపుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భారంగా ఉంది. అదే విషయాన్ని స్వామివారికి విన్నపించుకొని స్వామివారు ఈవో రూపంలో వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. నిరసన దీక్ష చేపడుతున్నాము. నిరసన కార్యక్రమంలో ఈరోజు భాగంగా గణపతి పండుగ చేసుకుంటున్నాము. అందరూ యూనియన్ సభ్యులంతా కలుసుకొని నది రోడ్డు మీద, అది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా టీడీడీఓ గారు పట్టించుకోవడం లేదు. ఇంకనైనా దయ తెలిసి టీడీడీఓ గారు ఈ దేవుని రూపంలో వచ్చి మాకు మేలు చేయవలసిందిగా కోరడమైనది. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీ వినాయక ఉత్సవ కమిటీ యువత కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లి గ్రామంలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ యువత ఆధ్వర్యంలో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయక విగ్రహ దాత శ్రీకాళహస్తి ధనంజయ్ తొలి పూజను నిర్వహించారు. గ్రామస్తులు దేవుని పూజలో పాల్గొని దర్శించుకుని స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను శ్రీ వినాయక ఉత్సవ కమిటీ యువత ఘనంగా నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సకల విఘ్నాలను తొలగించే ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శెట్టిపల్లి గ్రామంలో చరణ్ రాయల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో యువత ఆధ్వర్యంలో శనివారం వినాయక చవితి వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పడుతున్న కష్టానికి ఆ దేవదేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన యువత చరణ్ రాయల్, మనోజ్ రాయల్, హేమంత్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో ప్రత్యేక ఆకర్షణతో తమలపాకుల వినాయకుడు కొలువు తీరాడు. శనివారం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆసక్తిగా సెల్ఫీలు దిగారు. తమలపాకుల వినాయకుడిని చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామస్తులు, యువత తరలివచ్చారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికంగా నగర సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 5 గంటల నుంచి 6 గంటల మధ్య లోపల ఈ యొక్క నగర సంకీర్తన పురాతన నుంచి వస్తుంది. తిరుపతిలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. అఖిలకోటి అయినటువంటి వెంకటేశ్వర అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అదేవిధంగా గోవిందరాజ స్వామి గుడి, రాములారు గుడి, అదేవిధంగా కాళహస్తి, కపిలేశ్వర ఆలయము మనకు తిరుపతిలో ఈ పుణ్యక్షేత్ర ఆలయం ఉంది. మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఉన్నందున వలన ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఈ యొక్క నగర సంకీర్తనకి రావాలని కోరుతున్నాము. వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం వారిచే 4 మాడా వీధుల్లో కొలువై ఉన్న నవసంధి గణపతులకు శనివారం స్థానిక శాసనసభ్యులు పట్టు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టు వస్త్రాలను కుటుంబ సమేతంగా సమర్పించారు. ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరఫున నవసంధి వినాయకులకు పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజనం సుకృతం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మీడియా ప్రతినిధి కోలా ఆనంద్, ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. దీంట్లో విశేషంగా ఈరోజు ఏమంటే మన సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ ఉండే వినాయకుడి దగ్గర మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశేషంగా అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేసి మనం సంకటాన్ని పోగొట్టుకొని అన్ని విధాల ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము అన్నీ కావాలని ఆయన్ని మొక్కుంటూ నిర్విఘ్నంగా అన్ని పనులు జరగాలనేసి మన విఘ్నేశ్వర స్వామిని మొక్కుంటూ చేసుకుంటున్నాం. తప్పకుండా నెరవేరుతుందనేది ఆ అలంకారమే మనకు చెప్తుంది. ఈరోజు అంత విశేషమైన మహాపర్వదినం ఈరోజు. ఇప్పుడు ఇదే మాదిరి ఈరోజు స్థిరవారం అని శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా విశేషం. శని పీడ ఉంటే వెంకటేశ్వర స్వామిని మొక్కితే శని పీడ పోతుందనేసి ఒక శాస్త్రం. అదే మాదిరి వచ్చే 21వ తేదీ సంకటహర చతుర్థి కూడా శనివారమే వస్తూ ఉంది. ఈసారి అంత విశేషంగా మనకు ఆయన ఆ వారాన్ని కల్పించి స్థిరంగా ఉండాలని బుద్ధి ఉండాలి మనకి స్థిరంగా. అందువల్ల స్థిరవారం అంటే శనివారం. సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయమే దేవాలయ ప్రధాన అర్చకులు సురేష్ స్వామి, అలాగే ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. ఈ వినాయక చవితి పండుగ వినాయకుడిని ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం వినాయక పండుగ జరుపుకుంటాం ఘనంగా. ఈ మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఈ వినాయక చవితి పర్వదినాన ఈ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, పిల్లలు మంచి చదువులు చదువుకుని, రైతులు మంచి పంటలు పండించి, అలాగే అన్ని రంగాల్లో మనం ముందుండి దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని మన వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు మేము పొందుతున్నాము. మరొకసారి ముఖ్యాంశాలు. కాణిపాకం ఆలయంలో మొదలైన వినాయక చవితి ఉత్సవాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వినాయక చవితి వేడుకలు, తుమ్మలగుంటలో తమలపాకులతో వెలిసిన గణనాథుడు. నగరంలో గంజాయి సేవించి రెచ్చిపోతున్న ఆకతాయిలు, వైద్యుని విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడిన 7గురిని అరెస్టు చేసిన పోలీసులు. వినాయక సాగర్లో మొదటి రోజు వినాయక విగ్రహాల నిమగ్నాలు, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కమిటీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.